సోదరులారా, ఈ ఉదయకాల సమయమున ఆదికాండంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. We'll read the beginning from Genesis chapter 1. We'll read verse 1. ఆదియందు దేవుడు భూమాకాశమును సృజించాడు. 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అలాగే 26వ వచనం. Also read verse 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అనియు పలికెను. అలాగే ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 5వ వచనం చదువు. దేవుని యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము కీర్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అన్నాడు. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. చాలు. ప్రియ సహోదరులారా, ఆదికాండము 1వ అధ్యాయంలో చదువుకున్న ఈ పాఠ్యభాగాలన్నీ కూడా దేవుడు ఈ సృష్టిని సృష్టించిన ప్రక్రియతోనే ఈ ఉదయకాలము ఈ మాటలను ప్రారంభించాలనుకున్నాను. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ఎర్త్ అనే మాట కనబడతాం. దాని తర్వాత 2వ వచనములో ఈ భూమి, ది ఎర్త్ వాజ్ వేస్ట్ అండ్ ఎంప్టీ, నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాట భూమిని గురించి రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ భూమిలోనికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపములో రావాలని ఇష్టపడినట్లుగా మనకు ఆదికాండము నుండే, లేదంటే యేసు ప్రభు వారి రాకడను గురించిన మాటలు మనకు ఆదికాండము నుండే కనబడతాం. హీ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అనే మాట 2వ వచనంలో స్పష్టమవుతా ఉంది. ఆయన దేనినో వెదుగుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాట కనబడతాం. సో గాడ్ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్ విచ్ హీ కుడ్ నాట్ ఫైండ్. ఎందుకు దేవుడు హీ కుడ్ నాట్ ఫైండ్ అంటే ఇట్ వాజ్ వేస్ట్ అండ్ ఎంప్టీ. దెర్ వాజ్ నథింగ్ ఫ్రూట్ఫుల్. ఫలించేది లేదంటే అభివృద్ధి చెందేది ఏది దేవునికి భూమిపై కనబడలేదు. ఆయన సృజించిన ఆకాశము, ది హెవెన్స్ అండ్ ది ఎర్త్లో దెర్ వాజ్ నథింగ్ వెరీ ఫ్రూట్ఫుల్. కానీ 26వ వచనంలోనికి వచ్చేసరికి 3వ వచనం నుంచి మొదలుకొని 25వ వచనం వరకు కూడా దేవుడు ఈ సృష్టిని అంతటిని సృష్టించినాడు. భూమిలో జలరాశులను సృజించినాడు. ఆకాశమును భూమిని వేరు చేసినాడు. భూమిని జలమును వేరు చేసినాడు. జీవరాశులన్నిటినీ సృష్టించినాడు. చెట్లను సృష్టించినాడు. ఆ చెట్లలో అందమును కలిగించేవి సృష్టించినాడు. ఫలించేటివి సృష్టించినాడు. ఫలములనిచ్చేవి సృష్టించినాడు. ఆరోగ్యానికి కావాల్సిన మూలికలన్నిటిని దేవుడు కావాల్సిన చెట్లనన్నిటిని సృజించినాడు. ఎవ్రీథింగ్ దేవుడు సృజించినాడు. ఆయన సృష్టి చేసిన ఆ విధానము లేదంటే ఆ ప్రక్రియను ఒకసారి ఆలోచిస్తే హీ వాజ్ మేకింగ్ దట్ ఫర్ సంబడి. తన కొరకు తాను సృజించుకున్న సృష్టి కాదు.
ఆయన సృష్టించిన ప్రతి ప్రక్రియలో, ప్రతి దినము 6 దినములు ఆయన సృజించిన సృష్టి అంతటిలో కూడా వీ కెన్ సీ దట్ హీ వాజ్ మేకింగ్ సంథింగ్. అండ్ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రతి దాన్ని సృష్టించి ఇది మంచిది అంటే ఎవరికి మంచిది అని ఈజ్ ఇండికేటింగ్. వాట్ ఈస్ దట్ ఇండికేటింగ్ టువర్డ్స్ అనేది మనము ఆలోచించాల్సిన మాట. దేవుడు సృష్టి అంతటిని సృష్టిస్తూ ఉన్నాడు. చివరికి వచ్చేసరికి 26వ వచనములో దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపములో అనే మాటను హీస్ బ్రింగింగ్. అండ్ గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్ and let them have dominion over the fish of the sea and over the fowl of the heavens and over the cattle and over the whole earth and over every creeping thing that creepeth on earth. సో ఆయన సృజించిన సృష్టి అంతటిని 26వ వచనంలో ఆయన సమ్మరైజ్ చేస్తూ నేను వీరి కోసము, ఈ మనుషుని కోసము దీని అంతటిని సృజించినాను అని దేవుని వాక్యములో, లేఖనములలో శున్నముగా ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్. దేవుడు సృష్టిని మన కొరకై సృష్టించినాడు, కానీ ఈ సృష్టి కోసం మనల్ని సృష్టించలేదు. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. ఆయన సృష్టించిందంతా కూడా మానవులమైన మన కొరకే ఆయన సృష్టించినాడు, కానీ మానవుడిని సృష్టించి మానవుని కొరకే ఆ సృష్టినంతా హీ డి నాట్ ఇండికేట్ దట్ ఎంటైర్ క్రియేషన్ షుడ్ బి బికాజ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాటలను ఈ ఉదయకాలము చెప్తా ఉన్నాను అంటే దిస్ ఇస్ ఆల్ లింక్డ్ టు 3వ అధ్యాయములో సర్పము అపవాది అవ్వతో చెబుతున్న మాటలకు డైరెక్ట్గా సంబంధం ఉంది. ఇక్కడ దేవుడు మనుషుని సృష్టించిన విధానమును ఒకసారి ఆలోచిద్దాం. సృష్టినంతటినైతే మానవుని కొరకై సృష్టించినాడు, మానవుని సృష్టి కొరకై సృష్టించలేదు అనేది మాత్రం స్పష్టమవుతాం. మానవుని సృష్టించిన విధానము చూస్తే మొట్టమొదటి మాట ఏమనుంది? దేవుడు మన స్వరూపములో అనుందా? తెలుగులో ఏముంది ఒకసారి చదవండి. దాన్ని 26వ వచనం మళ్ళీ ఒకసారి లైన్ బై లైన్ చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు, అక్కడ ఆగుదాం. దేవుని స్వరూపములో మానవుణ్ణి సృష్టించాలి అంటే ఆయన రూపములో, హిస్ ఓన్ ఇమేజ్. ఆయన ఇమేజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫోటోని ఒక ఆర్టిస్ట్కి ఇస్తే, లేదంటే ఒక బొమ్మ గీసేవాడికి ఇస్తే అదే ఫోటోని సేమ్ మళ్ళీ దించి మనకు చూపిస్తాడు. హీ విల్ సే దట్ ఈస్ అన్ ఇమేజ్ ఆర్ అ ఫోటో కాపీ ఆఫ్ ద ఇమేజ్. అంటే ఇచ్చిన ఫోటోకి ఇది ఒక ఫోటో కాపీ అని చెప్పి చూపించడానికి, అది ప్రింట్తో తీసినా ఎలా తీసినా ఇతడు సేమ్ దాన్ని నైపుణ్యం కలిగిన వాడైతే నీట్గా స్కెచ్ చేసి సేమ్ ఫోటోలో ఉన్నట్టుగానే స్కెచ్ గీయగలుగుతాడు. ఎందుకంటే అది వాని జ్ఞానము, అతడికి ఉన్న నేర్పు, అతనికి ఉన్న కళ. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే హీఈస్ మేకింగ్ సంబడి ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. అంటే హీఈస్ నాట్ డిఫైనింగ్ హిస్ ఓన్ ఇమేజ్ ఫస్ట్. నేను ఇలా ఉన్నాను అని నిరూపించడానికి గాడ్ ఈజ్ నాట్ క్రియేటింగ్ మ్యాన్. దేవుడు మానవుడిని ఎలా సృష్టిస్తూ ఉన్నాడు అంటే హీ వాంట్స్ హిమ్ టు బీ యాజ్ ఇండిపెండెంట్ యాజ్ హీ ఈజ్. ఏమంట? దేవుడు మానవుని సృష్టించే ఆ ప్రక్రియను మనం చూస్తే ఆయన స్వరూపములో మానవుని నిర్మిస్తూ ఉన్నాడంటే దేవుడు ఎలాగైతే స్వాతంత్రునిగా ఉన్నాడో హీ వాంట్స్ మ్యాన్ ఆల్సో టు బీ ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఎందుకు ఆయన అలాగ సృష్టిస్తూ ఉన్నాడంటే లెట్ us గో వన్ స్టెప్ బ్యాక్. ఈ సృష్టిని సృష్టించక ముందు, ఈ భూమి ఆకాశమును సృష్టించక ముందు, లేదంటే ఆది కాండముకు ముందు మనం వెళ్తే దేవుడు హీ మేడ్ హిజ్ ఓన్ డ్వెల్లింగ్. ఆయన తన నివాసమును ఆయన సృష్టించుకున్న అంతటిలో ఈ దేవుడు ఏం చేసినాడు అంటే హీ హ్యాడ్ హిజ్ ఓన్ ఏంజల్స్, హీ హ్యాడ్ ఆర్కియేంజల్స్. ఆయన అందరినీ వారి వారి కర్తవ్యాల ప్రకారంగా ఆయన వారిని సృష్టించినాడు. ఆయన సృష్టించిన కొన్ని దూతలలో మికాయేలు కానీ గాబ్రియేలు కానీ దేవుని సందేశమును లేదంటే దేవుని పక్షమున ఏదైనా కార్యము చేయడానికి వారిని నియమించుకున్నాడు. దాని తర్వాత కోట్లాది దూతలను ఆయన నిర్మించుకున్నాడు. ఎందుకు? పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో స్తుతించబడడానికి దేవదూతలను ఆయన సృష్టించుకున్నాడు.
సృష్టించుకున్న దేవదూతల యొక్క స్వరూపమును మనం ఒకసారి ఆలోచిస్తే వాటికి 6 రెక్కలను ఇచ్చినాడు అని రాయబడి. ఏమిచ్చినాడంట? 6 రెక్కలను ఇచ్చినాడు. వారు ఏం చేసినారంట? 2 రెక్కలతో ఎగురుతా ఉన్నారు. ఎందుకంటే సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడిగా ఆయన సమస్త ప్రభావములో ఉన్నాడు కనుక ఏ జీవి ఆయన సన్నిధిలో నిలబడలేదు. కాబట్టి వారికి 2 రెక్కలను ఎగరడానికి మాత్రమే ఆయన ఇచ్చినాడు. ఎందుకంటే దే కుడ్ నాట్ స్టాండ్. ఆ ప్రభావాన్ని ఆయన సృష్టించిన దేవదూతలు కూడా తట్టుకోలేకపోయినారు. కాబట్టి తట్టుకోలేరు అని హీ గేవ్ దమ్ 2 wings టు ఫ్లై. దాని తర్వాత వారికి ఇంకో 2 రెక్కలను ఎందుకు ఇచ్చినాడంటే వారి ముఖమును కప్పుకోవడానికి. బికాస్ దే కెనాట్ స్టాండ్ ద సీయింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను చూచే అంత శక్తిని దేవదూతలకు ఇవ్వలేదు. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దాని తర్వాత ఏం చేస్తూ ఉన్నారంటే 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు, 2 రెక్కలతో కళ్ళను కప్పుకుంటా ఉన్నారు, మిగతా 2 రెక్కలతో వారి కాళ్ళను కప్పుకుంటా ఉన్నారు. సో దే ఆర్ లిటరలీ కవరింగ్ దేర్ ఎంటైర్ బాడీ. అక్కడ కనబడుతూ ఉంది, జరుగుతూ ఉందంతా ఏంటి అంటే ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్లోరిఫికేషన్ దట్ ఈస్ బీన్ సీన్. అటువంటి విధముగా దేవుడు దేవదూతలను సృష్టించినాడు. దానిలో నాకు అర్థమైన వెలుగు ఏంటంటే దేవదూతలను దేవుడు ఒక సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వారిని నియమించినాడు. వారికి ఆ పని తప్ప వేరే పని లేదు. ఒకసారి ఊహించండి, మానవులమైన మనకు ఒకటే పని ఇస్తే మనం దాన్ని చేయగలుగుతామా? మానవుని యొక్క జీవితంలో అతడికి ఇచ్చిన డైలీ రెస్పాన్సిబిలిటీ, ఒక డ్యూటీలో కూడా గవర్నమెంట్ కానీ ఎవరైనా ఏమంటారంటే 25 సంవత్సరాలు లేదంటే 30 సంవత్సరాలు లాస్ట్, దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒకటే పనిని దాని సంవత్సరాల కన్నా మించి చేయలేరు. లేదంటే మనుషులకు రోబోట్లకు తేడా ఉండదు. ప్రతిసారి ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ప్రమోషన్ వస్తూ ఉంది, చేసిన పని మారుతూ ఉంది. ముందు కింద నుంచి స్టార్ట్ చేస్తే ఏమంటారు ప్యూన్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే వాడు మెల్లమెల్లగా ఆఫీసర్ లెవెల్ దాకా వెళ్తాడు. ఎందుకు? ఇంకా ప్యూన్ పని 30 సంవత్సరాలు చేయవచ్చు కదా, చేయలేడు. కానీ దేవదూతలు దే బీన్ ఇటర్నలీ గ్లోరిఫైయింగ్ గాడ్, సేయింగ్ ఓన్లీ వన్ థింగ్. 3 పదాలు: పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఈ 3 పదాలనే చెబుతూ చేస్తున్న పనిని రిపీటెడ్గా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇన్ వన్ సెన్స్ దే ఆర్ నాట్ ఫ్రీలీ ఇన్ వర్షిపింగ్ గాడ్. అంటే వారు కోరుకుంటారు, ఫ్రీడమ్ని కోరుకుంటా ఉన్నారని కాదు. దే డోంట్ వాంట్. ఎందుకంటే దేవుడు తన ప్రభావంలో తాను మరో మధ్యలో ఉన్నాడు కాబట్టి వారు ఎంచుకున్న ప్రక్రియ ఏంటంట టు గ్లోరిఫై గాడ్. ఈ గుంపంతటిలో ఎవరైతే ఫ్రీడమ్ను కోరుకొని నేను దేవుడిలాగా ఉండాలి అని అనుకున్నారో వారందరూ పరలోకం నుండి భూలోకం మీదకి పడవేయబడ్డారు. దే బీన్ థ్రోన్ అవుట్. ఇది ఆదికాండం 1వ అధ్యాయానికి ముందు జరిగిన ప్రక్రియ. సో బిఫోర్ గాడ్ మేడ్ దిస్ క్రియేషన్ జరిగిన ప్రక్రియ. దీని తర్వాత దేవుడు తన తలంపులో ఏమి కలుగున్నాడంటే హీ వాంటెడ్ సమ్ బీయింగ్ హూ విల్ ఫ్రీలీ వర్షిప్ హిమ్. ఏమంట? స్వేచ్ఛతో ఆయనను ఆరాధించేవారు, వాక్చాతుర్యముతో వారిని ఆరాధించేవారు. అవన్నీ కావాలంటే ఏం చేయాలా? దేవదూతలకైతే తినడానికి కూడా ఒకటే ఆహారం. ఏముంది? రకరకాలు లేవు. వారికి మన్నా ఉంది, ఇంకా అదే వారు తినేది. వారు తినే ఆహారం కూడా అదే మనకు ఆదికాండంలోనే నిర్గమకాండములో మనకు కనబడతారు. ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించిన తర్వాత, ఇశ్రాయేల్ జనాంగంను విడిపించిన తర్వాత దేవదూతలను తినే ఆహారమును దేవుడు వారికి కుమ్మరించినాడని రాయబడింది. సో వారికి తినే ఆహారం కూడా ఒకటే. సో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే హీఈస్ క్రియేటింగ్ ఎ వాస్ట్ వెరైటీ. అతడికి తినడానికి రకరకాలైన జంతువులను సృష్టించినాడు, రకరకాల పండ్లను సృష్టించినాడు, రకరకాల కూరగాయలను దేవుడు సృష్టించినాడు. సో హీ గేవ్ మ్యాన్ ది ఆప్షన్. ఏం చేసినాడంటే అతనికి కావాల్సినదంతటిని ఏర్పరిచి, ఒక తండ్రి కుమారునికి ఎలాగైతే సమస్తమును ఏర్పరిచిస్తాడో అదే విధముగా దేవుడు ఆదాముకు లేదంటే ఆనాడున్న మాది మానవునికి అన్నిటిని సృష్టించి అన్నిటిపై యజమానిగా అతన్ని నిలబెట్టినాడు. ఇప్పుడు యజమానిగా నిలబెట్టినాడంటే హీఈస్ ల్యాకింగ్ నథింగ్. హీఈస్ లిటరలీ ఎవ్రీథింగ్ ఫర్ ద క్రియేషన్. ప్రతీది వారి కొరకే సృష్టించినాడు. ఏమంటా ఉన్నాడు?
26వ వచనంలో కింద చూసుకుంటే చేపల మీద ఏమంటారు చదవండి ఒకసారి ఆ మాట. ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియో. భూమి మీద ఉన్నవే కాదు, ఇంకా నీటిలో ఉన్నవి కూడా వారిని ఏలుతాడని మానవునికి సమస్త అధికారమును భూమి మీద ఇచ్చినాడు. ఇప్పటికీ మనుషుణ్ణి దేవుడు సృష్టించిన విధానంలోనికి మనం తిరిగి మళ్ళీ వస్తే, మనుషుణ్ణి నేల వంటితో ఆయన సృష్టించినాడని తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఇట్ క్లియర్లీ సేస్ గాడ్ మేడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ డస్ట్. ధూళితో నుండి మానవుడిని సృష్టించినాడని రాయబడింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. నేల మట్టిని జల్లెడబట్టి దాన్ని ఏమంటారు బంకమట్టిగా చేసి శిల్పాలను అనేకులు చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ గాడ్ మేడ్ అవుట్ ఆఫ్ డస్ట్, the finest of the finest particle that we cannot see through our naked eye, God made man with that. That proves God's creation, the glory of God's creation. మట్టితో ఎవరన్నా చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇంత మట్టి ఇచ్చినాం అనుకో, వాడు ఇల్లునో కడతాడో, లేదంటే ఒక తలకాయ పెట్టి 2 కాళ్ళు పెట్టి ఒక బొమ్మ చేస్తారు. మన చిన్నపిల్లలు కూడా చేస్తారు దాన్ని. అదే నైపుణ్యం కలిగిన వాడైతే చక్కగా ఒక మనుషుల్లాగే ఉండే విధంగా ఒక శిల్పాన్ని తయారు చేస్తాడు. కానీ దేవుడు తయారు చేసిన విధానం ఏమని రాయబడిందంటే, హీ మేడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ డస్ట్. ధూళితో మానవుని సృష్టించిన తర్వాత అతడి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మనుషుడు ఏమైనాడంట? ఇది అందరూ చెప్పాలి. తన నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా మానవుడు ఏమైనాడంట? జీవాత్మాయను. హీ బికేమ్ అ లివింగ్ సోల్ ఆర్ హీ బికేమ్ అ లివింగ్ బీయింగ్. అంటే ఏంది? దేవుడు తన జీవవాయువును ఊదిన తర్వాత మనుషుడు జీవించువాడుగా అయినాడు. అంటే దాని అర్థం ఏంది? దేర్ ఇస్ నో డెత్. దేవుడు జీవవాయువును ఊదినాడంటే దేవుని వాయువులో ఏదన్నా లోపం ఉందా? ఈ సృష్టిని సృష్టించి లేఖన ప్రకారంగా చూసుకుంటే 6000 సంవత్సరాలకు పైబడైంది. ఏదన్నా లోపం కనబడతా ఉందా? గాలి అయిపోతూ ఉంది అని చెప్తా ఉన్నారు, భూమిలో పెట్రోల్ అయిపోతూ ఉంది అని చెప్తా ఉన్నారు, భూమిలో నీళ్ళు అయిపోతూ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా కొదువ కనబడిందా? భూమిలో వనరులు అయిపోతూ ఉన్నాయని రాయబడింది. అంటా ఉన్నారు ఈరోజు శాస్త్రవేత్తలు, అంటలేరా? ఇది అయిపోతూ ఉంది, గాలి కాలుష్యం అయిపోతూ ఉంది. అంటే దేవుడు చేసిన దాన్ని ఇన్ని సంవత్సరాలు మానవుడు దాన్ని కరప్ట్ చేసుకుంటూ వచ్చినా కూడా అది ఎక్కడ కరప్ట్ అయింది? ఎక్కడా కరప్ట్ కాలేదు. ది ఓన్లీ ప్లేస్ ఈ గాలి కాలుష్యం కరప్ట్ అయింది ఎక్కడ అంటే సిటీలలోనే. అదే సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే అదే స్వచ్ఛమైన గాలి, అదే స్వచ్ఛమైన నీరు, అదే స్వచ్ఛమైన వాతావరణం. సో మ్యాన్ 6000 సంవత్సరాలు కాన్స్టెంట్గా ఆధునికతలో, టెక్నాలజీలో, సివిలైజేషన్లో పెరుగుకుంటూ వచ్చినా కూడా దేవుడు సృష్టించిన సృష్టిని హీ కుడ్ నాట్ డిస్మాంటిల్ ఆర్ డిస్ట్రాయ్. అనుకుంటా ఉన్నారు మానవుడు మొత్తాన్ని నాశనం చేసేస్తూ ఉన్నాడు, ఇది నాశనం అయిపోతూ ఉంది, అది నాశనం అయిపోతూ ఉందని మానవులు అనేకం మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 0.001%. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాటను చెప్తా ఉన్నానంటే, దేవుడు మనుషులలో జీవవాయువును ఊదినాడు అంటే హీ మేడ్ మ్యాన్ అ లివింగ్ బీయింగ్. అతనికి మరణమును కానీ రోగమును కానీ ఏమాత్రం ఆయన దగ్గరికి సంభవించలేదు. ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టిలో దేర్ ఇస్ నో ఫాల్ట్ అండ్ ఇట్ ఈస్ ప్రూవన్. అలాగూ మానవుని సృష్టించిన తర్వాత అతనికి సమస్తంపై అధికారం ఇచ్చిన తర్వాత చివరికి ఏం జరుగుతూ ఉందంటే 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూసుకుంటే, అండ్ ద సర్పెంట్ వాజ్ మోర్ క్రాఫ్టీ దెన్ ఎనీ యానిమల్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ జెహోవా ఎలోహిమ్ మేడ్. సర్పం ఎలా ఉందంటే ఆయన సృష్టించిన అంతటి సృష్టిలో కుయుక్తి కలిగినది. ఇట్ ఈస్ మోర్ క్రాఫ్టీ. ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడమే కుయుక్తి. పన్నాగమును పని లేనిది ఉన్నట్టుగా సృష్టించడము, ఉన్నది లేనట్టుగా సృష్టించడమే కుయుక్తి. అంటే ద క్రాఫ్టీనెస్ మీన్స్ దట్. ఏంటంటే తనకున్న సమస్త నైపుణ్య కళలతో, తనకున్న వాక్చాతుర్యంతో, తనకున్న జ్ఞానం అంతటితో తమ్మిని బిమ్మిని చేయడము ఏమంటారు దాన్ని? అర్థమవుతుంది కదా. సో ఇట్ వాజ్ అది చేయడంలో సర్పము తన జ్ఞానము కలిగినది, లేదంటే ఇట్ వాజ్
ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంటెలిజెన్స్ ఇన్ దట్ వే. ఏం చేస్తూ ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్ మాట అవ్వతో మాట్లాడుతూ ఉంది. మొట్టమొదటిగా 2వ వచనంలో చూసుకుంటే అవ్వ చెప్తున్న మాట ఏంటంటే, అండ్ ద ఉమెన్ సెడ్ టు ద సర్పెంట్, వీ మే నాట్ ఈట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద గార్డెన్ బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీస్, దిస్ ఈస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద గార్డెన్. ఏమంటా ఉన్నాడంటే అన్ని పండ్లను తినవచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలమును మాత్రం దేవుడు తినొద్దన్నాడు. ఎందుకు? గాడ్ సెడ్, యీ షల్ నాట్ ఈట్ ఆఫ్ ఇట్, యీ షల్ నాట్ టచ్ ఆఫ్ ఇట్, యీ షల్ ఏమంటారు, లెస్ట్ యీ డై. దేవుడు తినవద్దు అని అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట లేఖనములలో ఉంది. కేవలం దేవుడు ఏమన్నాడు అంటే దాన్ని తినవద్దు అంటే అవ్వ ఏం చేసిందంటే ఒక పదం ఇంకా యాడ్ చేసి దాన్ని ముట్టొద్దని కూడా దేవుడు చెప్పినాడు అన్నారు. సో అక్కడ ఏమైపోయింది? ఓకే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాటకు ఈమె ఒక మాట కలిపింది. అప్పటి వరకు అపవాది చాలా జ్ఞానంతో ఉన్నాడు. ఏ మాత్రం ఎక్కడ కూడా తాను లొంగిపోలేదు, లేని తన తప్పును బయట పెట్టుకోవట్లేదు. ఓకే, ఇక్కడ ఈమె తప్పులో చిక్కింది. ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు ఈమె తప్పులో చిక్కింది. దేవుడు తినొద్దంటేనే ఈమె ముట్టొద్దని కూడా ఒక మాట యాడ్ చేసింది. అంటే ఈమె నేను ఎంతన్నా మ్యానిపులేట్ చేయొచ్చు, ఈమెని ఎంతన్నా ప్రభావితం చేయొచ్చు నేను అని ఏం చేస్తూ ఉన్నాడంటే, మీరు ఈ పండు తినొచ్చు. అపవాది చివరికి ఏం చెప్తా ఉన్నాడంటే 5వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు ఏమంట? అది మాట కరెక్ట్గా వినబడుతుంది నాకు. ఏంటది? దేవునికి తెలియననా. ఇంగ్లీష్లో ఏముందంటే యీ విల్ నాట్ సర్టన్లీ డై బట్ గాడ్ నోస్ దట్ ఇన్ ద డే యీ ఈట్ ఆఫ్ ఇట్ యువర్ ఐస్ విల్ బీ ఓపెన్ అండ్ యూ విల్ బీ యాజ్ గాడ్. దేవదూతల వలె అని అక్కడ ఉంది, కానీ ఇక్కడ యీ విల్ బీ యాజ్ గాడ్. దేవుని వలె మీరు ఉంటారు. మొదటి అధ్యాయం 26వ వచనం అందరికి అర్థమైంది. అర్థమైన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. 3వ అధ్యాయం 5వ వచనం అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఏమర్థమైంది చెప్పండి. ఈ 2 వచనాలు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. దేవుడు 26వ వచనంలో ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు మానవుని తన స్వరూపములో తన పోలిక చొప్పున నిర్మించి జీవము కలిగిన వాడిగా ఆయనను చేస్తే, ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే లిటరలీ దే హ్యావ్ నాట్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ బట్ దే ఆర్ లివింగ్ విత్ గాడ్. దేవుని వలెనే వారు ఉన్నారు. ఎలాగంటే దేవుని స్వరూపంలోనే ఉన్నారు, దేవుని లైక్నెస్లోనే. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పునే మానవుడు నియమించబడ్డాడు. కానీ ఇక్కడ అపవాది ఏం చెప్తున్నాడంట? యీ విల్ బీ ఎవరిలాగా ఉంటారంట? దేవుని వలె ఉంటారు. దేవుడు ఆల్రెడీ చేసినాడు కదా, దేవుని లాగానే వీరిని చేసినాడు కదా. ఇక్కడ మళ్ళా దేవుడిలా ఉంటారని అపవాది చెప్పడం ఏంది? అంటే అవ్వకి మాట తెలియదా? ప్రియ సహోదరులారా, దీంట్లో క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటి అంటే, మన విశ్వాస జీవితంలో ఇన్ అవర్ లైఫ్, a faithful life, in our believing life, మన జీవితంలో మనము దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చిన దానిని అపవాది ఏం చేస్తాడంట? నీ దగ్గర ఇది లేదు, ఇది నేను నీకు మళ్ళీ ఇస్తాను, లేదంటే ఇది నీకు మళ్ళా దొరుకుతుంది అని మన దగ్గర ఉన్నదాన్నే మనకు ఆఫర్ చేయడానికి సిద్ధపడతాడు. ఏం చేస్తాడంట? మన దగ్గర ఆల్రెడీ ఉన్నదాన్నే, సంథింగ్ దట్ వీఆర్ ఆల్రెడీ హోల్డింగ్, అపవాది ఏం చేస్తాడంటే మనం కొంచెం వాడికి ఛాన్స్ ఏం, కానీ ఇది నీ దగ్గర లేదు, ఇది నువ్వు తీసుకో. దేవుడు మానవుణ్ణి ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున జీవవాయువు నూది జీవాత్మగా మానవుని సృష్టించినాడు. అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే తనకున్న ఆశను పట్టుకొని, తనకున్న కోరికను పట్టుకొని, ఆ పండు మీద ఉన్న కాంక్షను పట్టుకొని ఏమన్నాడంటే, నీవు దేవునిలాగా లేవు, నీకు ఒక కోరిక ఉంది. ఏం చేసినాడు? అంతటిని సృష్టించి ఆ చెట్టు
ఒక్కటి తినొద్దని చెప్పినాడు. అన్నీ ఇచ్చి ఏ రూల్ పెట్టకుండా ఒకటే రూల్. అదే దేవదూతలకైతే 199 రూళ్ళని పెట్టినాడు. 1000,000,000 రూల్స్ పెట్టినాడు. ఇట్లనే ఉండాలా, ఇట్లనే చేయాలి. కానీ మానవుడిని సృష్టించి, మానవుని కొరకై సృష్టి అంతటిని సృష్టించి, వాడిని దానిపై అధికారిగా నియమించిన తర్వాత దేవుడు అడిగిన ఒకే ఒక్క కోరిక, పెట్టిన ఒకే ఒక్క రూల్ ఏంటంట, నువ్వు ఆ పండు తినకు. చేదు పండ్లు ఉన్నాయి, తీయ పండ్లు ఉన్నాయి, పుల్ల పండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేస్తాడంట, ఆ పండు మాత్రం తినకు. ఏమన్నాడు, ఆ తినదినమున నువ్వు నిశ్చయముగా చచ్చదు అని రాయబడింది. సో హీ పుట్ ద ఫియర్ ఆఫ్ డెత్ ఇన్ దెమ్. మనుషుల్ని జీవం కలిగిన వాడిగా దేవుడు చేసినాడు. కానీ ఆయన చెప్పిన ఆజ్ఞను పాలించకపోతే హీ పుట్ ద ఆ మరణం యొక్క భయమును వారిలో ఉంచినాడు. వారికి లిటరల్గా మరణం అంటే ఏంటో కూడా తెలియదు. తెలుసా ఆదాము వాళ్ళకు మరణం అంటే ఏందో? ఒకవేళ మరణ భయము మనకు తెలుసు. అరే ఇప్పుడు నేను చనిపోతాను, నేను పలాంటి చేస్తే చనిపోతావు అని డాక్టర్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా జీవితంలో మార్పులు తీసుకొని రాకపోతే వాడంత మూర్ఖుడు ఎవరు లేరని అర్థం. అలాంటిది వీరిలో ఆ మరణ భయమును కూడా దేవుడు వారికి చూపించిన తర్వాత దే డిడ్ నాట్ నో వాట్ ద ఫియర్ ఆఫ్ డెత్ వాస్. అటువంటి సమయంలో ఏం చేసినారంటే దే వెంట్ టు దేర్ డిజైర్స్. వారికి ఉన్న ఆశలకు వారు మభ్యులైపోయినారు. ఇట్ వాస్ జస్ట్ అ మియర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దేర్ డిజైర్. ఆ కోరికను ఏం చేసినాడంటే అపవాది బలపరిచినాడు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. లెక్క ప్రకారం చూసుకుంటే కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తి దేవుడు ఆదామవులకు ఇద్దరికే ఇచ్చినాడు. సమస్త జలరాశులలో ప్రతిదిని, భూమిపై ఉన్న ప్రతి జంతువును, పాకే ప్రతి జంతువును, ఎగిరే ప్రతి పక్షిని, భూమంతటిని మానవులకు దేవుడు ఇచ్చినాడు. ఏం చేసినారు మానవులు? ఒక పండుకు ఆశపడినారు. ఆ పండును తినవద్దని చెప్పిన పండు కొరకై ఆశపడినారు. ప్రియ సోదరుల, మన ఎదుట దేవుడు అనేకములను ఉంచినాడు. కానీ చివరికి ఏం చేస్తామంటే మానవ నైజం ఏంటంటే అది చేయొద్దు అంటే అదే చేయాలి. ఇది నువ్వు చేస్తే నీ జీవితం ఇలాగ అయిపోతుంది అని నీకు చెప్పిన తర్వాత కూడా లేదు, నేను అదే చేయాలి. దేవుని సన్నిధిలోకి వస్తే నీకు అభివృద్ధి దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదము దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీవు కనబడితే నీకు దీవెన దొరుకుతుందని నీకు తెలిసిన తర్వాత కూడా వి చూస్ టు స్టే అవే ఫ్రమ్ దట్. దీనికి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా కూడా తక్కువే. ఇది చెయ్యకు, నాకు చిన్నప్పటి నుంచి చాలా చెప్పినారు. నువ్వు బండి మీద పోకు, కింద పడతావు, దెబ్బలు తాకుతాయి అన్నారు. పోయినా కింద పడ్డా దెబ్బలు తాకి. అంటే చెయ్యొద్దు, ఇది జరుగుతుందని చెప్పిన తర్వాత అది ఎట్ట జరుగుతుందో చూడాలని మానవుడు పోతా ఉన్నాడు. కానీ చివరికి దానికి సంపాదించుకున్నది ఏంటంట, దానివల్ల వచ్చిన టైటిల్ ఏంది? మానవుడిని జీవాత్మ చేసినాడు అని చెప్పి గొప్పగా మనం 2వ అధ్యాయంలో చెప్పుకుంటా ఉన్నాం. కానీ 3వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి ఏమైపోయిందంట, మానవుడు దేవుడి ఆజ్ఞను అతిక్రమించినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము. చూసినారా ఎంత సింపుల్గా అయిపోయిందో? దేవుడు 6 రోజులు సృష్టించి మానవుని కొరకే ప్రతి ఇంట్రికేట్ డీటెయిల్ని ఆయన సృష్టించి అన్ని చేసిన తర్వాత ఎన్ని సింపుల్ స్టెప్స్లో మానవుడు మరణంను సంపాదించుకున్నాడంట. తినవద్దన్న పండును తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు. ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణము ఎంత తొందరగా రావడం ప్రారంభమైందంట, ఇంకా 25, 11, 12, 13 వచనాలు వచ్చేసరికి మానవుని ఆయుష్ 120, 130 ఏళ్ళకు పడిపోయింది. లేదంటే మెదసెల ఎన్ని సంవత్సరాలు బతికినాడు? 900 పైచీలకు సంవత్సరాలు బతికినాడు. కానీ అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు బతికినాడు అబ్రహాము? 133. దాని తర్వాత ఇంకా లేఖనంలో ముందుకు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అంట? అధిక ఆయుష్ కలిగితే 70 సంవత్సరాలకు మానవుని ఆయుష్ తగ్గిపోయింది. మన మధ్యలో కూడా అనేకులు మన మధ్యలో లేరు. ఏ వయసులో చనిపోయినారంటే 23 సంవత్సరాలకు, 24 సంవత్సరాలకు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరా?
మానవుని ఆయుష్ ఎంతగా తగ్గిపోయింది. దేవుడు ఏం చేసినాడంట, నిత్యము జీవించేవానిగా మానవుణ్ణి సృష్టిస్తే నీ దగ్గర ఉన్నదాన్ని అపవాది లేదని క్రియేట్ చేసిన తర్వాత నిజంగా నా దగ్గర లేదని పరిగెత్తుకుంటూ పోయి నీ దగ్గర ఉన్నదాన్ని మళ్ళీ సంపాదించుకొని అయితే ఇది నా దగ్గర ఆల్రెడీ ఉందే అని తెలుసుకునే లోపు నీ దగ్గరికి ఏమొచ్చిందంట, మరణం వచ్చింది. ప్రియ సహోదరులారా, అది ఆత్మీయ జీవితంలో కూడా అవే మాటలు వర్తిస్తాయి. నీ జీవితంలో ఇది నా దగ్గర లేదు అని నీవు ఆలోచించే ముందు, ఆ తలంపుని మనసులోనికి రాకముందు ఒకసారి ఆలోచించు, దేవుడు నాకు దీన్ని ఇచ్చినాడా లేదా? దానికి చక్కని ఉదాహరణ అబ్రహాము జీవితం. దేవుడు ఏం చేసినాడు, అబ్రహాముకి ఇచ్చినాడు వాగ్దానం. ఏం చేసినాడు, నీ పిల్లలను ఆకాశ నక్షత్రముల వలె ఇశ్రాయేలుల వలె విస్తరింపజేస్తాను అని అన్నాడు. కానీ ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది? అబ్రహాము కుమారుడైన ఇస్సాకులో నిరూపించబడిందా, లేదంటే ఇస్సాకు కుమారుడైన యాకోబులో అంటే ఆ వాగ్దానం నెరవేర్చబడిందా? చెప్పండి. దేవుడు నాకు అంతటిని ఇచ్చినాడనే నిశ్చయతతో అబ్రహాము జీవించినాడు. కానీ అబ్రహాముకి ఎంతమంది కుమారులు? ఇద్దరే, ఇష్మాయిలు, ఇస్సాకు. కానీ దేవుని వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడిందంట? ఇస్సాకు చిన్న కుమారుడైన యాకోబు జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడింది. ఎంత నెమ్మదిగా అబ్రహాం ఉన్నాడో చూడండి. నీకు దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరకపోవచ్చు. దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి నీ జీవితంలో కనబడకపోవచ్చు. నీ పిల్లల జీవితంలో అది కనబడతాం. దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలోనే కనబడుతుంది, నేనే చూస్తాను, నేనే అనుకుంటే అది కనబడదు. దేవుడు అది తినొద్దన్నాడు, నేను దాన్ని తినాలి అని నాకు అని అనుకున్నాడు. కాబట్టి మానవుడు పాపమును సంపాదించుకున్నాడు, తద్వారా మరణమును సంపాదించుకున్నాడు. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానమును, దేవుడిచ్చిన శక్తిని నువ్వు చూడాలనుకుంటే ఏమంట, పేషెంట్గా ఎదురు చూడాలి. పేషెంట్ అంటే రోగిగా ఎదురు చూడమని కాదు, నెమ్మది కలిగి నిమ్మలముగా ఉండాలని అర్థం. లేకపోతే ఏమవుతుంది, తినొద్దు అని చెప్పిన దాన్ని ముట్టొద్దు అని చెప్పేదాకా మన ఆలోచన మారిపోతుంది. ఎందుకంటే దేవుడు ఏం చేసినాడండి, మనకు దేవదూతలకు ఏమి ఇవ్వలేదు, మనకి ఏమి ఇచ్చినాడు చెప్పాలా గట్టిగా. దేవదూతలకు ఏమి ఇవ్వలేదు, స్వాతంత్రమును దేవుడు ఇవ్వలేదు. కానీ మనుషుడిని ఏం చేసినాడు, స్వతంత్ర జీవిగా ఆయన సృష్టించినాడు. మెట్టుకు మనుషునికి స్వాతంత్రమును కలుగజేయాలని చెప్పి అతడి ప్రతిసారి వెళుతున్న బంధకంలో నుండి విడుదలను దయచేసినాడు. ఎలాగ విడుదలను దయచేసినాడు? లేఖనములలో చదవండి. ఆదామవ్వలు వారి బంధకంలో వారు వెళ్ళిపోతుంటే దేవుడు వారిని విడిపించి వారికి కుమారులను ఇచ్చినాడు. ఇంకా జరిగిపోయిన దాన్ని మర్చిపోండి, ఈ భూమిలో విస్తరించి ఈ భూమిని నింపండి, మీరు చేసిన దాన్ని మర్చిపోండి. దాని తర్వాత నోవా సమయంలోనికి వచ్చేసరికి సమస్త శరీరుల అంతం నా ఎదుటకు వచ్చిందని అన్నాడు దేవుడు. కానీ తర్వాత నోవా నుండి ఆశీర్వాదంను మళ్ళీ కొనసాగించినాడు, అబ్రహాము దగ్గర నుండి మళ్ళీ కొనసాగించినాడు. చివరికి యాకోబు కుమారుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయినారు, ఐగుప్తులోనికి వెళ్ళి దాస్యంలో పడిపోయినారు. ఆ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ పోయే వరకు అబ్రహాము నుండి 4వ జనరేషన్ వచ్చేసరికి ఏమైపోయినారు, మళ్ళీ దాస్యములో పడిపోయినారు. మళ్ళీ వారిని విడిపించినాడు. మళ్ళీ ఏం చేసినారు, మళ్ళీ ఒక రకమైన దాస్యములో, ఒక రకమైన దేవునికి దూరమైన పనులకు నిమగ్నమైపోయినాడు. మళ్ళీ విడిపించినాడు, మళ్ళీ వెళ్ళినారు, మళ్ళీ విడిపించినాడు, మళ్ళీ వెళ్ళినాడు. చివరికి ఏం చేసినాడు అంటే, నేను ఎంత విడిపించినా మీరు మళ్ళీ అక్కడికి వెళ్తారు, నేను వెళ్తాను, నేను వస్తాను అని యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి జీవాత్మగా దేవుడు నియమించిన మానవుణ్ణి నిత్యము జీవించేవానిగా తన రక్తంలో తిరిగి మానవుణ్ణి పునరుద్ధరించినాడు. ఏం చేసినాడంట, కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆదాముకు ఎటువంటి ఆశీర్వాదములు వాగ్దానములనైతే దేవుడు ఇచ్చినాడో అదే స్థానంలో ఇప్పుడు నిన్ను నన్ను నిలబెడతా ఉంది. మరణ భయము మనకుందా? ఒకవేళ మరణ భయము మనకుంది అంటే యేసుక్రీస్తు ప్రభుపై నిజమైన విశ్వాసము లేదని అర్థం. ఎందుకంటే మరణము మనకు అంతము కాదు.
డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఫర్ అ బిలీవర్ బట్ అ బిగినింగ్ ఆఫ్ న్యూ లైఫ్. ఒక మంచి పాట ఉంది యేసుక్రీస్తు ప్రభువులో, ఆయన రక్షణలో, ఆయన మనకిచ్చిన రక్షణలో, ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అ ఓల్డ్ బిగినింగ్ అండ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ బిగినింగ్. ఏంటంట, పాత గతించిన ఆరంభానికి ముగింపును యేసుక్రీస్తు ప్రభు కలిగజేసి నూతనమైన ఆరంభానికి నాంది పలికినాడు. సో ఇప్పుడు నూతనమైన ఆరంభం ఏంటంట, నిత్య జీవమును యేసుక్రీస్తు ప్రభు మనకిస్తా ఉన్నాడు. ఒకప్పుడు నిత్య జీవము నీకు కలగాలంటే నీతి కార్యాలను నువ్వు చేయాలి, నీతివంతమైన జీవితం నువ్వు జీవించాలి. నో డౌట్ ఇప్పుడు కూడా నీతివంతునిగానే నువ్వు జీవించాలి. కానీ నిత్య జీవము నీకు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసము కలిగి ఉంటేనే దొరుకుతుంది. నువ్వు ఎంత నీతి క్రియలు చేసి ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నీ జీవితము వ్యర్థం. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. అపవాది దగ్గర మనం చిన్న విషయంలో మనం దొరికినా కూడా మన దగ్గర ఉన్నదాన్నే లేనిదిగా సృష్టించి మన దగ్గర ఉన్నదాన్నే మనకి అమ్మడానికి ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్ని కుయుక్తులు పన్నుతాడు. కాబట్టి మనం విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ముందుకు సాగి మనం ఏది చేస్తే నష్టమో మనకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు మనలో ఉంది, అయినా అది చేయడానికే ముందుకు వెళతాం. కాబట్టి అటువంటి క్రియలన్నిటి నుండి మనల్ని మనము దూరము చేసుకుంటూ దేవునికి సమీపముగా మనం వెళ్తూ దేవుని సన్నిధిలో నిత్యము జీవించే వారముగా మనం ఉండుటకు దేవుడిచ్చిన మన ధన్యతను స్వీకరించి మనకు ముందు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.